వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ రాజకీయ చదరంగంలో ఎవరూ ఊహించని ఎత్తుగడ. ఒకవైపు రష్యాకు అనుకూలంగా డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతుంటే, మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ ఆటనే మలుపు తిప్పే ఒకే ఒక్క అడుగు వేశారు. రష్యాను కాదని, ట్రంప్ ను కాదని ఆయన ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. భారత స్వతంత్ర దినోత్సవాన ప్రధాని మోదీకి ఆయన పంపిన ఒక సందేశం ట్రంప్ పుతిన్ కూటమికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం అలస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన సమావేశం ఉక్రెయిన్ ఒంటరిని చేసిందనే వార్తలు వచ్చాయి. పుతిన్ కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక ఉక్రెయిన్ పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో జెలెన్స్కీ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. పశ్చిమ దేశాలను నమ్ముకోకుండా దౌత్య నీతిలో తనదైన శైలిని ప్రదర్శించారు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ మద్దతు కోరారు. భారత స్వతంత్ర దినోత్సవాన్ని అవకాశంగా తీసుకొని జెలెన్స్కీ నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడారు. స్వేచ్ఛ కోసం పోరాడటం మన రెండు దేశాలకు తెలుసు. ఈ యుద్ధాన్ని ఆపటానికి మీరు మాకు సహాయం చేయాలి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి సాధారణమైనది కాదు. ఇది ట్రంప్ కు ఒక స్పష్టమైన సందేశం. మీరు రష్యా వైపు ఉంటే మాకు ఇండియా అండగా ఉంది అని జెలెన్స్కీ పరోక్షంగా హెచ్చరించారు. జెలెన్స్కీ ఎత్తుగడ ట్రంప్ కు ఎందుకు షాక్ అంటే, భారత్ అలాంటి దేశం కాదు. రష్యాతో భారత్ కు దశాబ్దాల స్నేహం ఉంది. అదే సమయంలో అమెరికాతో బలమైన భాగస్వామ్యం ఉంది. భారత్ కనుక ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తే దాన్ని కాదని పుతిన్ ముందుకు వెళ్లలేరు, ట్రంప్ అడ్డు చెప్పలేరు. పుతిన్ తో కలిసి ఉక్రెయిన్ ను ఒంటరిని చేయాలన్న ట్రంప్ ప్లాన్ ను జెలెన్స్కీ భారత సహాయం కోరటం ద్వారా పూర్తిగా దెబ్బ కొట్టారు. జెలెన్స్కీ విజ్ఞప్తికి ప్రధాని మోదీ కూడా అంతే హుందాగా స్పందించారు. ఉక్రెయిన్ కు శాంతి శ్రేయస్సు కలగాలి అని కోరుకుంటున్నామని చెప్పటం ద్వారా భారత్ శాంతి వైపే ఉంటుందని, చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపారు. దీంతో ట్రంప్ పుతిన్ కూటమికి ప్రత్యామ్నాయంగా భారత్ నేతృత్వంలోని ఒక కొత్త శాంతి మార్గం తెరుచుకునే అవకాశం ఏర్పడింది. జెలెన్స్కీ వేసిన ఈ దౌత్యపరమైన ఎత్తుగడ ట్రంప్ ఆధిపత్యానికి ఊహించని చెక్ పెట్టింది.